భక్తిపరుడే, దేవుణ్ణి ఆకర్షించేంత భక్తి కలిగినోడే, కానీ దేవుని వశానికి తన్ను తాను పూర్తిగా అప్పగించుకున్నాడు, లోబడేవాడు, విధేయుడైతే కాదు. అసలు అక్కడే రాంగ్ స్టెప్ వేసాడు. సరే నైట్ వచ్చాడు ఆయన, మళ్ళీ వచ్చాడు. వస్తా మళ్ళీ అడిగాడు, ఏం బిలాం నీ దగ్గరికి చాలా మనుషులు వస్తున్నారు, మొన్న ఒక టైపు కనపడి వీళ్ళెవరు అన్నాడు. వీళ్ళు అక్కడి నుంచి వచ్చారు ప్రభు. ఏంటంట, అదే ఆ ప్రజల్ని శపించమని నేను రమ్మని పిలుస్తున్నారా? మరి నువ్వేమన్నావు? తమరు సెలవిస్తే వెళ్తావా? సరే వెళ్ళు అన్నాడు. ముందేమన్నాడు? వద్దు, వాళ్ళు బ్లెస్ చేయబడిన వాళ్ళు, ఆశీర్వదించబడిన వాళ్ళు అన్నాడు. ఇప్పుడేమన్నాడు? సరే వెళ్ళు, కానీ నేను నీ నోట ఉంచిన మాటలే వస్తాయి పో అన్నాడు. మనోడు ఎగిరి గంతేశాడు, లోపల పటాకులు పేల్చుకున్నాడు. ఆహా, ఫుల్ పైసలు. అంతటితో మాట్లాడి వెళ్ళిపోయాడు. అంటే అన్నీ బాగున్నాయి, కానీ ఇది ఒకటి ఉందిరా దరిద్రం నీ దగ్గర. భక్తుడివే కానీ ఒకటి ఉంది, అది కొంచెమే అనుకున్నావు, అదే నీ కొంప ముంచింది, నీకు తెలియట్లా. కొంచెమే, ఆ కొంచెమే నీ కొంప ముంచిద్ది, అది నీకు అర్థం కావట్లా. నేను ముందు చెప్పా, మళ్ళీ నువ్వు అదే కోరుకున్నావు. అంటే నువ్వు అనుకున్న ఆలోచనలోకి నన్ను తేవాలనుకుంటున్నావు, కానీ నేను చెప్పే ఆలోచనలోకి నువ్వు లోబడలేకపోతున్నారు. విలాము అయిపోయిందిరా నీ చరిత్ర క్లోజ్ అనుకున్నాడు దేవుడు. అయ్యనేం చెప్పలా, ఎందుకంటే ముందు చెప్పాడు వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు వాళ్ళ జోలికి పోవద్దని. ఆశీర్వదించబడ్డ వాళ్ళ జోలికి పోతే ఎవరు జోలికి పోయినట్టు? ఆశీర్వదించినోడు జోలికి పోయినట్టు. ఆశీర్వదించినోడు జోలికి పోతే ఏమైంది? ఆశీర్వదింపబడిన వారు కాదు, ఆశీర్వదించిన వాని జోలికి, అంటే దేవుని జోలికే పోకూడదు. పోతే ఏమైందంటే దేవుడే శత్రువు అవుతాడు. దేవుడు శత్రువైన నాడు మనకి పుట్టగతులు నామరూపాలనే ఉంటాయా? మనిషికి మనిషి శత్రువు అయితే దేవుడు కాపాడతాడు. దేవుడే శత్రువు అయితే వాడిని కాపాడే నాథుడేవుడు. ఎంత ప్రమాదం! వాళ్ళు ఆశీర్వదించబడ్డవారని చెప్పినప్పుడు బలి పెలగొద్దు. చెప్పాడో లేదా? ఏమో శామ్యూల్ చదవట్లే, మరి చెప్పాడో లేదో నాకైతే తెలియదు. మరి ఏం తీస్తాలే రెఫరెన్స్ అని ఆగాడో ఏం పాడో మరి. 22వ అధ్యాయం 12వ వచనం. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. అది